పనిచేస్తున్నాయి అనేది కూడా మొత్తం ఈ ప్రక్రియ చూస్తే నాకు అర్థమవుతోంది. ఇది రాష్ట్ర ప్రజలకు కూడా అలా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చెప్పండి భానుగారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ అసెంబ్లీలో అయినా అసెంబ్లీలో 5,000 ఓట్లు కూడా రావు. 175 అసెంబ్లీలో ఒక పార్లమెంట్ లో కూడా డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. ఈ రోజు వీళ్ళందరూ కాంగ్రెస్ కానీ ఓటమి భయంతోనే భారతీయ జనతా పార్టీని విమర్శలు చేస్తున్నారు. ఓటమి భయంతో మా మీద విమర్శలు చేస్తున్నారు. మేమేమి వీళ్ళ విమర్శలు లేవు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. 2014లో రజనీకాంత్ గారు 2014లో 2019లో 1% కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ ఇక్కడ 6 ఎంపీలని 10 ఎమ్మెల్యేలని తీసుకునేటంతగా బెదిరించి పొత్తు పెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందనేది అందరికీ తెలుస్తుంది. కనుక ఎవరు బెదిరించారు? మీరు భయపడిపోతున్నారు. మీరు భయపడిపోతున్నారు భారతీయ జనతా పార్టీని చూసి. మా కెపాసిటీ చూసి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కెపాసిటీ చూసి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాకు 6 కెపాసిటీ అంటే మీరు కెపాసిటీ అంటే జైలులో మీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కి ఏదో మంచి చేసి ప్రజల ఓట్లు పాజిటివ్గా ఓట్లు ఎంచుకునే కెపాసిటీ కాదు మీది. నాయకుల్ని జైల్లో వేసి కనుక మీరు పంపించి జైలుకు పంపించి అది తప్ప మీకేమి లేదు. సిబిఐ అంటే భానుప్రకాష్ గారు గత 10 ఏళ్లుగా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ రోజు అధికారులు